కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు తిరుగులేదని హస్తం పార్టీ భావించింది. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్న ధీమాను కాంగ్రెస్ నేతలు కనబరిచారు. దానికి తగ్గట్టే ఆయన భారీగా అనుచరులతో పార్టీలో చేరారు. మొదట్లో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం కనిపించింది. ఇక జిల్లాలో అంతా పొంగులేటి హవానే అన్నట్టుగా సాగింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. పొంగులేటి ప్రభావం అంతా పాల పొంగేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైకి కనిపించినంతగా పార్టీ బలపడలేదని భావిస్తున్నారు. అంతేకాకుండా తాజాగా ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో అంతా తారుమారయ్యారనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో బాబు అరెస్టుకు ఖమ్మంలో పొంగులేటి హవా తగ్గడానికి సంబంధం ఏంటన్న ప్రశ్న చాలా మందికి వస్తుంది. దీనికి కారణం ఆయన ఏపీ సీఎం జగన్కు సన్నిహితుడు కావడమేనని చెబుతున్నారు. పొంగులేటి మొదటి నుంచి జగన్కు సన్నిహితుడిగా ఉన్నారు. 2014లో ఆయన వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు కూడా. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరినప్పటికీ జగన్తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్లో చేరే ముందు కూడా జగన్ను కలిసి వచ్చారు. ఇదే ఇప్పుడు పొంగులేటి కొంప ముంచుతుందన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ టీడీపీ ప్రభావం ఉంది. చంద్రబాబుకు గట్టి అభిమానులు ఉన్నారు. గత ఎన్నికలలో ఆ పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు గెలవడమే దీనికి ఉదాహరణ. బాబు అరెస్టైన వెంటనే జిల్లాలో పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది. ఆయనకు భారీగా మద్దతు లభించింది. వేల సంఖ్యలో ఐయాం విత్ సిబిఎన్ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. బాబు అరెస్ట్ను ఖండించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చివరకు బీఆర్ఎస్కి చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం జైబాబు అనక తప్పలేదు. ఇదే ఇప్పుడు పొంగులేటికి మింగుడు పడటం లేదట. ఆయన దీనిపై స్పందించకపోవడంతో మైనస్గా మారే అవకాశం ఉందంటున్నారు. బాబు అభిమానులు అన్ని పార్టీలలో ఉండడంతో పొంగులేటికి పొగ తప్పదని అనుకుంటున్నారు. పొంగులేటి ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదన్న అంచనాలు వేస్తున్నారు. పొంగులేటే కాదు, ఆయనతో పాటు వచ్చిన అనుచరులు పోటీ చేసిన చోట్ల కూడా ఇదే పరిస్థితి వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఇరకాటంలో పడిందని భావిస్తున్నారు. పొంగులేటి వల్ల పార్టీ బలపడుతుందనుకుంటే ఇప్పుడు పరిస్థితి తారుమారు అవుతుందేమోనని కొందరు పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పొంగులేటికి అనవసరంగా పెద్దపీట వేశారని కొందరు సీనియర్లు కూడా భావిస్తున్నారట. ఇదే అదనుగా పొంగులేటికి పొగపెట్టే పనిలో కొందరు పట్టారు. ఆయనకు పార్టీలో చెక్ పెట్టే వ్యూహంలో ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్లు భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, సంభాని చంద్రశేఖర్ అనుచరులు ఇదే పనిలో ఉన్నారని అంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీరు టికెట్లను ఆశిస్తున్నారు. ఆ దిశగా వారు ఆయా నియోజకవర్గంలో గత 4 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నారు. పొంగులేటి వల్ల తమకు సీటు రాదేమో అని వీరు ఇన్నాళ్లు ఆందోళన చెందారు. దీంతో వీరంతా పొంగులేటి వల్ల పార్టీకి జరిగే నష్టాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చే పనిలో పడ్డారని చెబుతున్నారు. దీంతో పొంగులేటి తప్ప ఆయన అనుచరులకు టికెట్ దక్కేది డౌటే అంటున్నారు. పార్టీ అగ్రనాయకత్వం కూడా బాబు అరెస్టు తర్వాత పరిణామాలు పొంగులేటికి ఎలా ప్రతికూలంగా మారుతున్నాయో అంచనా వేస్తోందని చెబుతున్నారు. చివరకు పొంగులేటి కూడా తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఒకవేళ ఖమ్మంలో పోటీ చేస్తే బాబు అభిమానుల మద్దతు తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు పొంగులేటికి వ్యతిరేకంగా ఓటేస్తారన్న అంచనా ఉంది. దీంతో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన విరమించుకున్నారని భావిస్తున్నారు. దీంతో ఆయన దృష్టి పాలేరుపై పడిందట. కానీ అక్కడ కూడా పొంగులేటికి అంత ఈజీ కాదంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు. తుమ్మల పాలేరును వదులుకోవడానికి అంత సులువుగా ఇష్టపడకపోవచ్చంటున్నారు. దీంతో మొత్తం మీద చంద్రబాబు అరెస్టు అనంతరం పరిణామాల వల్ల పొంగులేటికి ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయని భావిస్తున్నారు.